దేవుడే వాక్యము. మనకి వాక్యం ఏం సెలవిస్తుందంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఎవరు యోగ్యులు, ఎవరు అర్హత కలిగిన వారు, దేవుడే వారిని ఘనపరుస్తున్నారు. చూడండి ఒకసారి చదవండి దయచేసి. అమ్మా అయ్యా, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి చాలు అతనిని ఘనపరచును. ఎవరంట? తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయనే ఏం చెప్తున్నా అంటే ఆయన్ని ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని ఆయన ఘనపరుస్తున్నారు, ఆయనే వారిని సన్మానిస్తున్నారండి. చూడండి, మన దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మికస్తుడు. ఏమంటండి? నమ్మికస్తుడు. ఆ నమ్మకము ఆయనకు కూడా ఉందండి మన పైన. మనల్ని నమ్మాడు ఆయన. సేవ చేస్తారు, 50 ఏళ్ళు సేవ చేస్తారు అని ఆ దేవాది దేవుడు కేజరావు అయిపోయిన నమ్మకం ఉంచాడు. కాబట్టి ఆయనకు ఆరోగ్యము, ఆయుష్, అభిషేకములు ఇచ్చి అయ్యగారిని సేవలో వాడుకున్నాడు. ఈ మంచి గొప్ప భాగ్యం ఎవరికుందండి? నాకు లేదు, నీకు లేదు, మనకు లేదు, ఎవరికి లేదు. ఎవరికుందో ప్రభుకే తెలుసు. ఎలాగంటే ఈరోజు మొదలుకొని ఈరోజు అందరూ కూడా సేవలో ఉన్నాం. కొన్ని వర్షాలు, కొన్ని సంవత్సరాలు సేవలో ఉన్నాం. మనం 50 ఏళ్ళు పూర్తి కావాలంటే ఈ మిగతా శేష జీవితంలో మనం బ్రతికుంటామా లేదా మనకు తెలీదు. ఉంటామా? ఉండగలమా? లేదా? అది దేవుని చిత్తము. కాబట్టి అది కాని మాట. అది దేవుడే ఆయన ఆరోగ్యము, ఆయుష్, అభిషేకం ఇచ్చి నడిపిస్తే కానీ ఈ నావ నడవదు. అందును బట్టి 50 ఏళ్ళు పూర్తి కావడం అంటే అది సామాన్యమైన మాట కాదండి. నాకు కూడా లేదా భాగ్యము. మేము సేవకు వచ్చి 35 ఏళ్ళు అయింది అంతే. ఇంకా 15 ఏళ్ళు నేను ఉంటామో లేదో తెలియదు. కాకపోతే ఈ మంచి భాగ్యము మనం చూస్తుండగా ఎవరు 50 ఏళ్ళు కంప్లీట్ అయింది నేను అక్కడ చూడలేదండి, ఇక్కడే చూస్తున్నాం. అందుకే మాకు వీలు కాని పరిస్థితిలో కూడా మేము ఇక్కడ రావాల్సి వచ్చింది. వచ్చాము, సంతోషంగా వచ్చాము మేము. ఎందుకంటే ఒక 50 ఏళ్ళు పూర్తి చేయడం అనేది సామాన్యమైన మాట కాదు. అది ఈ యొక్క మహపాల్ చెరువులో జరుగుతుందంటే చాలా సంతోషమైన మాట. అయ్యగారి వంశస్థులను, అయ్యగారి అన్నదమ్ములను, అయ్యగారి కుటుంబీకులను, మరి బంధుమిత్రులను కాదు, కానీ ఈ యొక్క గ్రామ ప్రజలను, గ్రామంలో ఉన్నటువంటి దేవుని భక్తులను కూడా ఆయన ఇటువంటి సేవకుని వారికి ఇచ్చి ఈ సుందరమైన మందిరాన్ని కట్టబడి ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నాయంటే ఆ దేవాది దేవుడు అయ్యగారి పైన ఎంత నమ్మకం ఉంచుకున్నాడో తెలుసా? ఇది నమ్మకం అంటే. ఇలాంటి సేవ ఎవరైనా చేస్తే అది స్ఫూర్తి, మనము చేయాలి. ఒక మాట, మంచి మాట ఏమంటే యేసుక్రీస్తుని నమ్మిన వారు ప్రేమిస్తే మంచి సేవ చేయాలండి. లేకపోతే గమ్మను ఊరికే ఉండాలి కాదు. మనం అలా చేయము, అర్థం చేస్తాం. మనం కొంచెం సేవ చేస్తాము, కొంచెం వదులుతాము, కొంచెం ఏదేదో చేసేసుకుంటాము. అలా కాకుండా నమ్మకంగా సేవ చేయాలండి. ప్రభువుని ప్రేమించాలా, ప్రభు జనాంగాన్ని ప్రేమించాలా. అది మంచి సేవ అంటే. అయ్యగారు ఆ యొక్క కార్యాన్ని నిర్వహించుకున్నారు. అది దేవుని కృప. అయ్యగారు సొమ్మసిల్లక అలయ్యపోక మరి ఇప్పుడు వాక్య ప్రకారము అయ్యగారిని దేవుడు మరి ఆయన ఊపిరితో ఉంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఉండే ఆయుష్ లేదంటే లాభం లేదు, ఆయుష్ ఉండే ఆరోగ్యం లేదంటే లాభం లేదండి. కాబట్టి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, అభిషేకాన్ని కూడా ఇచ్చాడండి. ఇలాంటి సేవ అందరికీ వీలు పడదండి చేయడానికి. ఈ సేవ జరిగింది నాళ్ళు అంటే అది దేవుని మహాకృప. అటువంటి భాగ్యము ఈ గ్రామానికి దొరికింది. ఈ గ్రామానికి దొరికిందంటే దేవుని బిడ్డలకు దొరికింది. దేవుని బిడ్డలకు దొరికిందంటే మనందరికీ దొరికింది. నాకు, మీకు, మనకు అందరికి దొరికినట్టే. ఈ మంచి కార్యం, ఇది మంచి సేవ, ఇది చాలా సంతోషకరం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మా
కర్ణాటక రాజ్యంలో మొదట కర్ణాటకాన్ని మైసూర్ మహారాజు పరిపాలించేవాడు. అప్పటి నుంచి ఒక పద్ధతి ఉందండి. ఏమంటే ఈ పేట, ఇది మైసూర్ రాజు ధరించే పేట. ఇది 50 ఏళ్ళు నమ్మకంగా సేవ చేసినటువంటి అయ్యగారికి ఇది తొడిగించి మేము సన్మానిస్తూ ఉన్నాము. ఏజీఎం తరపున, మీ అందరి తరపున, మనందరి తరపున ఇది వెళ్ళండి. మరి అంతకుముందు రత్నంరాజు గారు ఉన్నట్లయితే వారు రావాలి. లేరు ఇక్కడ రత్నంరాజు గారు, జయరాజు గారు బంధువులు ఆమె సరే తర్వాత వచ్చేస్తుంది వాక్యం కానీ. ఓకే.